ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఎవరితో మనకి శత్రుత్వం ఉన్నా నష్టం లేదేమో కానీ వైరం అనేది మానవునికి దేవునితో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మన శరీరానికి నిర్మాణకుడు దేవుడు. ఈ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ శరీర నిర్మాణం అయితే జరిగిందో ఆ నిర్మాణాన్ని పోషించే పోషకుడు దేవుడు, సంరక్షకుడు దేవుడు, కాపాడువాడు దేవుడు, మనల్ని నిలబెట్టినవాడు దేవుడు. సమస్య వస్తే కాపాడడానికి దేవుడు ఉండాలి, కానీ దేవునితోనే మనిషికి సమస్య ఉండటానికి వీల్లేదు. కష్టం వస్తే కాపాడడానికి దేవుడు మన వెన్నంటి నిలబడాలి, కానీ దేవుడే మనల్ని శపించేంతటి, దేవుడే మనల్ని కష్టానికి అప్పగించేంతటి దుస్థితికి మనం దిగజారకూడదు. అందుకే మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం అన్నాడు. మునికోలకు ఎదురు తన్నితే కాలు ఎలాగైతే నుజ్జునుజ్జు అయిపోతుందో, దేవునితో వైరం అనేది మానవునికి ఆశీర్వాదం కాదది, అది క్షేమం కాదది. దేవునితో వైరం మానవునికి ఎప్పుడు శాపమే తప్ప అది క్షేమం కాదు. అందుకే మరి దేవునితో వైరం అనే విషయాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనం వైరులమైపోతాం, ఏ విధంగా మనం ఆయనకు విరోధులమైపోతాం, ఏ విధంగా మనం ఆయనకు శత్రువుల లెక్కలో మారిపోతాం అన్న విషయాన్ని మనం గ్రంథంలో నుండి ఆలోచిస్తే, రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం నుంచి చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. ఏలయనగా శత్రువులమై ఉండగా అన్నాడు. చూడండి, ఏమై ఉండగాట? శత్రువులమై ఉండగా. ఎవరికి శత్రువులుగా ఉన్నాం మనం? ఎవరికి శత్రువులుగా ఉన్నాం చెప్పండి? ఎందుకు దేవునికి శత్రువులుగా ఉన్నారు మానవులు? శత్రుత్వం ఎందుకు వచ్చింది అని అంటే, ఏ పాపాన్ని అయితే దేవుడు అసహించుకున్నాడో, నా పిల్లలు ఏ పాపంలో అయితే పడిపోకూడదన్నాడో, ఆ పాపానికి ఎప్పుడైతే దేవుని పిల్లలు ఆకర్షింపబడ్డారో, ఆ పాపం వైపుకి ఎప్పుడైతే దేవుని పిల్లలు వెళ్ళిపోయారో, దేవుని మాట ఖాతరు చేయకుండా లోక సంబంధమైన అపవిత్ర ప్రవర్తనలోనికి ఏ విధంగా మనుషులు జారిపోయారో, దేవునితో శత్రుత్వం వచ్చింది, దేవునితో వైరం వచ్చింది. అందుకే శత్రువులమై ఉండగా అన్నాడు. పాపం మనల్ని దేవునికి శత్రువుని చేసింది. పాపం మనల్ని దేవునికి దూరం చేసింది. పాపం మనల్ని దేవునికి మనకి మధ్య సమాధానం లేకుండా చేసింది. ఆ పాపం వలన వచ్చిన జీతమే మరణం. అది చాలా భయంకరమైనది, ప్రమాదకరమైనది. అదే రెండవ మరణం. పాపం వలన వచ్చిన జీతం మరణం అన్న పదం మనకు బైబిల్లో ఎక్కడ కనబడినా అది మామూలు సాదాసీదా మరణం కాదది. ఆత్మకు దేవుడు విధించబోయే శిక్ష. దాన్నే బైబిల్ గ్రంథం రెండవ మరణము అని పిలిచింది. సో ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేవునికి శత్రువులు అయిపోతున్నాం. అంతెందుకు, మీ పక్క వారికి, మీ కుటుంబ సభ్యులకు మీరు శత్రువు అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒక చెడ్డ పని చేయాలి, ఏదో ఒక అనుకూలం కాని పని చేయాలి. అనుకూలం కాని పని చేసినప్పుడు మన భార్యకు మన శత్రువులు అయిపోవచ్చు, భర్తకు శత్రువులు అయిపోవచ్చు, తండ్రికి తల్లికి కూడా శత్రువులు అయిపోవచ్చు, కుటుంబ సభ్యులందరికీ శత్రువులు అయిపోవచ్చు. ఎంత అనుబంధం ఉన్నా, ఎంత బంధం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా శత్రుత్వానికి అవేవి అడ్డు కాదు కదా. కన్న కూతుళ్ళనే చంపడానికి వెనుకాడిన తండ్రులు ఉన్నారంటే సమాజంలో ఎందుకు వాళ్ళిద్దరికి అంత సంతృప్తం వచ్చింది? కన్న బిడ్డలనే కడతేర్చాలనుకుంటున్నటువంటి తండ్రులు కనబడుతున్నారు అప్పుడప్పుడు మనకు సమాజంలో. ఆ వార్తలు వింటున్నామంటే ఎందుకు వాళ్ళిద్దరి మధ్య అంత భయంకరమైన శత్రుత్వం వచ్చింది అని అంటే, వారికి వీరికి వారు ఏదో అనుకూలం కాని పని ఏదో చేశారు. వాళ్ళ నమ్మకాన్ని వీళ్ళో, వీళ్ళ నమ్మకాన్ని వాళ్ళో ఎక్కడో తగలబెట్టేశారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే వారి మధ్యలో శత్రుత్వం అనేది వస్తుంది. ఒకరంటే ఒకరికి కెట్టని పరిస్థితి వస్తుంది. కానీ ఈ యూనివర్సల్ లాలో, ఈ దేవుని యొక్క చట్టంలో మనం గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే, ఎప్పుడు మనం దేవునికి శత్రువులు అయిపోతున్నాం, ఎప్పుడు మనకి దేవుడు దూరం అయిపోతున్నాడు అని అంటే, ఆయనకు అనుకూలం కాని స్థితిలోనికి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో దేవుడు మనకి శత్రువు అవుతున్నాడు. అందుకే
దేవునితో స్నేహమే మానవుడు కోరుకోవాలి తప్ప దేవునితో శత్రుత్వాన్ని కోరుకోకూడదు అనేది ఇక్కడ భక్తుల యొక్క ఆలోచన. అందుకే భక్తులు చాలా స్పష్టంగా ఈ విషయాలు మనకు వ్రాసి ఇచ్చారు. మీరందరూ ఆయన కృపకు పాత్రులు అవ్వండి, ఆయన ప్రేమకు పాత్రులు అవ్వండి, ఆయన దయకు పాత్రులు అవ్వండి, ఆయనతో సమాధాన పడండి, ఆయన సన్నిధిలో వర్ధిల్లండి, ఆయన దీవెనలు పొందుకోండి, ఆయన ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని దీవెన లేకపోతే, దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉంటామా? ఉండం కదా. ఈరోజు మనం దైవాశీర్వాదం పొందుకుని స్థితిలో ఉన్నాం, దైవ దీవెన పొందుకుని మనం ఈ స్థితిలో ఉన్నాం, దైవ కృపలో మనం వర్ధిల్లుతున్నాం, మన కుటుంబాలు కూడా వర్ధిల్లుతున్నాయి. అందుకే ఎప్పుడూ కూడా దేవుని యొద్దకు వచ్చేవారు ఏ విధంగా ఉండాలి అనే పాయింట్ మీద మాట్లాడుతూ పౌలు గారు చెప్తున్నారు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి కదా అన్నాడు. బాగా అర్థం చేసుకోండి పాయింట్స్. దేవుడు ఉన్నాడనియు నెంబర్ 1, దేవుడు ఉన్నాడనియు నెంబర్ 2, తనను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు. మనందరం ఏం చేయాలట? నమ్మాలట. దేవుడు ఉన్నాడు, ఆయన మనలను విడువడు, ఎడబాయడు. ఆయన ఉన్నాడు అని నమ్మటమే సగం మార్కులు వచ్చేసాయి. అక్కడ ఒక 50 మార్కులు సంపాదించేసుకున్నట్టే. ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మనలో ఉండేటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో అది మనల్ని నిత్యం కాపాడుతూ ఉంటుంది. తప్పు చేయాలనుకునే వాడికి పక్కన ఎవడైనా ఉన్నప్పుడు చేస్తాడా? పలానా ఆయన ఉన్నాడు, టీచర్ ఉన్నాడు, స్టూడెంట్ తప్పు చేయడు. అమ్మా నాన్న ఉన్నారు, పిల్లలు తప్పు చేయరు. ఎదురుగా ఎవరో ఉన్నారు, ఈ దొంగతనం చేయడు. ఎవరో చూస్తున్నారు అన్నప్పుడు వాడు ఆ పని చేయటానికి వెనుకంజ వేస్తాడు తప్ప ముందంజ వేయడు. ఎవరు లేరు అన్నప్పుడే దొంగ ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. అందుకే దొంగతనం చేసేవాళ్ళు చూడండి ఎప్పుడు చుట్టూ చూసుకుంటూ ఉంటారు. చుట్టూ చూసుకుంటూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఏదో చేయబోతున్నాడు అని. వెనక్కి ముందుకి అటు ఇటు మొత్తం చెక్ చేసుకుంటున్నాడు పరిసరాలన్నీ. అంటే అర్థం ఏంటి? ఏదో చేయబోతున్నాడు, దొంగతనం చేయబోతున్నాడు కాబట్టి అన్నీ చెక్ చేసుకుంటున్నాడు. ఏమీ చేయలేని వాడికి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎవరో ఉన్నారు అంటే భయం ఉన్నప్పుడు, దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఇంకెంత భయం ఉంటుంది? నువ్వు ఎక్కడున్నా దేవుడు ఉన్నాడు కదా. నువ్వు ఎక్కడున్నా దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా ఆయన సన్నిధి మనతో ఉంది. నువ్వు ఆకాశమునకి ఎక్కిపోయితివా, నేను అక్కడున్నాను. బుదిగంతముల వరకు పాతాళమునకు దిగిపోదాం అనుకుంటున్నావా, నేను అక్కడ కూడా ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడ ఉన్నాను. నేను లేని చోటంటూ ఈ యూనివర్స్లో ఎక్కడా లేదు. ఆయన అంతటా ఉన్నవాడు. ఆయన రాని ప్రాంతం, గాలి చొరబడని చోటు ఉండొచ్చేమో కానీ, సూర్యకిరణాలు చొరబడని చోటు ఉండొచ్చేమో కానీ, నీరు చొరబడని చోటు ఉండొచ్చేమో కానీ, దేవుడు ఉండడు అనే చోటంటూ ఈ ప్రకృతిలో కానీ ఈ సమస్త విశ్వంలో కానీ ఎక్కడా లేదు. ఆయన ఎక్కడైనా ఉన్నవాడు, ఉండగలడు, ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. ఇది మనం ఎంతగా నమ్ముతున్నాం చెప్పండి? హృదయాంతరాలలో నుండి బలంగా నాటబడినటువంటి విశ్వాసం, మనందరి విశ్వాసం. దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నా అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు, నా ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నాడు, నన్ను గూర్చి సమస్తము తెలిసినవాడు, నా తండ్రి నన్ను పట్టించుకునేవాడు. నా వలన ఆయన ఆనందపడగలడు, నా వలన ఆయన బాధపడగలడు. సో నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు మొదటి విషయంలో పాస్ అయితే రెండోది కూడా ఆటోమేటిక్గా పాస్ అవుతాం. మొదటిది ఏది? దేవుడు ఉన్నాడనియు. పాస్ అయ్యారా మీరందరూ? ఎంతమంది హృదయాంతరాలలో నుండి బలంగా నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడని? చేతి చూపించండి. హృదయాంతరాలలో నుండి నేను బలంగా నమ్ముతున్నానన్నా అన్న వాళ్ళు చేతి చూపించాలి. ఎస్, అందరూ నమ్ముతున్నాం కాబట్టే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం? దేవుడు ఉన్నాడనియు
దేవుడు ఉన్నాడనియు ఆ నమ్మకం మనలో బలంగా ఉంది కాబట్టే మనం అందరం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధిలో కూర్చున్నాం. శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నాం. శ్రద్ధగా రెండు చెవులు ఆయన మాటలకు అప్పగించి, ఆ రెండు చెవులలో నుండి హృదయంలోనికి ఆయన మాటలు వెళ్ళేలా భక్తి కలిగి, ప్రభువా నీ కృపకు నన్ను పాత్రురాలిగా, నీ కృపకు నన్ను పాత్రుడిగా ఎంచినందుకు స్తోత్రం తండ్రి. నా జీవితం నీది ప్రభువా, నీవు లేకపోతే నా జీవితం నిలబెట్టగలవారు ఈ భూమి మీద ఎవరూ లేరు ప్రభువా. నాకు ఆధారం నీవే, నా ఆశ్రయం నీవే, నా స్వాస్థ్యము నీవే, నా కోట నీవే, నా కొండ నీవే. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను ప్రభువా. నాకు ఆపద కలిగిన నాడు నీతోనే చెప్పుకోవాలి. శోధన కాలమున నా చేతులు రెండు నీ తట్టు ఎత్తాలి. శ్రమదినమున నాకు గుర్తొచ్చే మొట్టమొదటి పేరు నీదే. ఆపద కాలమున నేను హత్తుకొని వాడవు నీవే, నన్ను ఆదరించి వాడవు నీవే. లోకమంతయు నన్ను విడిచిపెట్టినా నన్ను విడువని ప్రేమ నీదే, నన్ను ఎడబాయని ప్రేమ నీదే. ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా నన్ను ఆదుకొను నాదుడవు నీవే. ఆ బలమైన విశ్వాసం ఉంది కాబట్టే కదా ఇక్కడ వరకు వచ్చాం, కూర్చున్నాం. ప్రభు కృప, ప్రభు దయ నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా సాధించగలను. మొన్న ఏదో ఒక పెట్రోల్ బంక్ చూశాను. అసలు సాధారణంగా పెట్రోల్ బంకులు సెలవులు ఉంటాయా? ఎప్పుడైనా పెట్రోల్ బంక్ సెలవులు చూసామా మనం? కదా, సాధారణంగా సెలవులు ఉండవు. కానీ ఆయన సండే, పెట్రోల్ బంక్ ఓనర్ అయినా సండే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెట్రోల్ బంక్ సెలవు. ఆయన ఫ్యామిలీ మొత్తం దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా దాదాపు విశ్వాసులేనట, అందరూ వెళ్ళిపోతారట దేవుని సన్నిధికి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మేము వ్యాపారం చేయట్లేదు, పెట్రోల్ బంక్ నిలిపేశాం. మామూలుగా అయితే ఎలా ఆలోచిస్తామంటే, పనులు చేసుకుంటారు నాయన, మేము వెళ్ళి ఆరాధన చేసుకొని వస్తాం, పనులు చేసుకోండి. అంతకే కాకపోతే విశ్వాసులు కాని పనులను పెట్టుకుంటే హ్యాపీగా వాళ్ళు వచ్చి పని చేసుకుంటారు కదా అని అనుకుంటారు. యాక్చువల్లీ అలా చేయొచ్చు, అదేం తప్పని నేను అన్న. కానీ ఆయనకున్న ఫెయిత్ అలాంటిది. ఆయన ఫ్యామిలీ మొత్తం ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దేవుని సన్నిధిలో కనబడాలన్న భావజాలం అతనికి ఉంది. ఎందుకంటే నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అంటే ఆయనకు మనం విలువ ఇచ్చినప్పుడే. నిజమైన దీవెన ఎప్పుడు మన కుటుంబాల మీద ఉంటుంది అంటే ఆయనకు మనం ప్రముఖ స్థానాన్ని, ప్రధానమైన స్థానాన్ని కల్పించినప్పుడే. అందుకే అన్నాడు, మొదట ఆయన నీతి, మొదట ఆయన రాజ్యం. మొదట అన్న పదం ఎందుకు వాడబడింది? ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి అంటే ఆయన నీతికి, ఆయన రాజ్యానికి. అప్పుడు మీకు ఏది కొదువై ఉండదని వాగ్దానం చేశాడు ఆయన. ఆయన మనల్ని విడువనన్నాడు, ఎడబాయనన్నాడు. కాబట్టి ఆయన ఉన్నాడని నమ్ముతున్న వాళ్ళం కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. రెండో పాయింట్ ఏంటంటే, ఆయన ఉన్నాడనియు ఆయన యొద్దకు వచ్చి వారికి, తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి. చూడండి, తనను వెతికితే ఖచ్చితంగా ఏమిస్తాడట? ఫలం ఇస్తాడు. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. దేవుని వెతికే వారిని ఎన్నడూ ఆయన విడువడు. ఏదో ఒక విధంగా మనకు ఆయన సహాయపడతాడు. మనకు కావాల్సిన వాగ్దానం ఏదైతే ఉందో, నిత్యజీవం అనే వాగ్దానం ఆయన మనకు అనుగ్రహిస్తాడు. నేను తొట్టిల్లకుండా కాపాడతాడు. నేను పడిపోయిన స్థితిలో నన్ను వెన్ను తట్టి నిలబెడతాడు. ఆయన నాకు తోడుగా, నీడగా ఉంటాడు. నా కన్నీటిని చూస్తాడు, నా కష్టాలు చూస్తాడు, నా శ్రమలలో నన్ను పట్టించుకుంటాడు. అది మనకున్నటువంటి అల్టిమేట్ ఫెయిత్. అది ఆ ఫెయిత్ మనలో ఉన్నప్పుడు ఎలాగో మనం ఆయన కృపలో వర్ధిల్లుతాం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదన్నాడు, ఏమీ తీసుకొని పోలేమన్నాడు. అంటే జీరో పొజిషన్లో వచ్చాం, మళ్ళీ తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? ఆ జీరో పొజిషన్కే వెళ్తాం. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి నిత్య జీవిత సూత్రం. ఇంకిది ఏ మనిషి జీవితానికి ఇది అప్లై అయిపోద్ది. జీరో స్టేజ్లో వచ్చాం, మళ్ళీ తిరిగి మళ్ళీ ఏ స్టేజ్కి వెళ్తాం? మళ్ళీ అదే జీరో స్టేజ్కి వెళ్తాం. అంటే దిగంబరినై వచ్చి తిని మరలా దిగంబరినై పోవుతును. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ జీవితంలో మనం ఎదగాలి, మనం గొప్పవాళ్ళం కావాలి, మనం ఉన్నతంగా నిలబడాలి. సుఖముగా బ్రతుకుటకు అన్నాడు. సుఖముగా బ్రతుకుటకు సమస్తమును అనుగ్రహించు, ధారాళముగా దయచేయు, దేవుని అందే నమ్మిక ఉంచవలను అంటాడు.
సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచాలి. అందరం కూడా ఏమని కోరుకుంటామంటే సుఖంగా బ్రతికి చచ్చిపోతే చాలు ప్రభువా అనుకుంటాం. కానీ అలాంటి స్థితిలో ఈ జీవిత పోరాటంలో, ఈ జీవన పోరాటంలో రకరకాల కష్టాలు, కన్నీళ్లు, శోధనలు, శ్రమలు, సాతాను యొక్క వేదనలు మనం చుట్టుముట్టినప్పుడు మరి మనల్ని కాపాడాల్సింది ఎవరు అని అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఎవరైతే మనకి నారు పోసాడో ఆయనే మనకి నీరు పోయాలి. ఎవరు మనల్ని ఇక్కడ నిలబెట్టాడో ఆయనే మనల్ని కాపాడాలి. ఎవరు మనల్ని ఇక్కడ పుట్టించాడో ఆయనే మనల్ని రక్షించాలి. ఆయనతోనే వైరం పెట్టుకుంటే ఇంకేంటి దిక్కెవరు చెప్పండి? దిక్కెవరు చెప్పండి? కాపాడే దేవునితోనే వైరం పెట్టుకుంటే ఇంక దిక్కేంటి? దిక్కు ఉండదు. అందుకే ఎప్పుడూ కూడా దేవునితో వైరం అనేది మానవ జీవితానికి క్షేమకరం కాదు. అందుకే సమూయేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఒకసారి చూడండి ఎంత అద్భుతమైన మాట భక్తుడు వ్రాశాడు అక్కడ. నరుడికి నరుడు తప్పు చేస్తేనట దేవుడు విమర్శ చేస్తాడట. అర్థమవుతుందా? నరుడికి నరుడు తప్పు చేస్తే విమర్శ ఎవరు చేస్తారట? దేవుడు చేస్తాడు. అలాంటిది యెహోవా విషయంలోనే పాపం చేస్తే వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అంటున్నాడు. అంతే కదా? లారీ కారు గుద్దుకునే అనుకోండి, తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వస్తుంది. ఎల్లు అంబులెన్స్నే గుద్దామనుకో, ఇంకెవడొస్తాడు తీసుకెళ్ళడానికి? అలాగా నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను. ఎవరైనా యెహోవా విషయములో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను? ఆయనతో వైరం ఏంటి? ఆయనకు వ్యతిరేకంగా ఉండి మనం ఏం సాధించగలం? ఆయనకు భిన్నంగా ఉండి మనం ఏం గొప్పోళ్ళం కాగలం? ఆయనకు వ్యతిరేకంగా అడుగులు వేసి మనం ఏ ఉన్నత స్థితిలోకి వెళ్ళగలం? వెళ్ళలేం. సో కాబట్టి ఎప్పుడు కూడా దైవాశీర్వాదం మన మీద ఉండాలి, దైవ దీవెన మన మీద ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఆయనకు అనుకూలంగా ఉండాలి. ఈ మాట విన్న తర్వాత మీకు అనిపించవచ్చు, అంటే దేవునికి అనుకూలంగా ఉంటే మనకు వెండి, బంగారాలు, కోట్లు, మేడలు, మిద్దెలు అన్నీ ఇచ్చేస్తాడండి అని అనొచ్చు. ఆ ఉద్దేశం ఉంటే మనం దేవునికి శత్రువులు అవుతాం. ఆల్రెడీ 2-3 వారాల నుంచి చెప్తూ వచ్చాను కదా, అవసరాలు వేరు, అత్యాశలు వేరు. మన దేవుడు అవసరాలలో ఆదుకునేవాడు, నీ అవసరాలు ఎరిగినవాడు, నీ కష్టాలు ఎరిగినవాడు, నీ కన్నీళ్ళు ఎరిగినవాడు. అందుకే నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతికితే అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ అంటే మీకు ఏది అవసరమో అది నేను చూసుకుంటాను అన్నాడు. కానీ ఫస్ట్ ప్రియారిటీ నా నీతికి ఇవ్వండి, నా రాజ్యానికి ఇవ్వండి. అవసరాలు వేరు, అత్యాశలు వేరు. మీకు ఏది అవసరమో నేను చూసుకుంటా. అది దేవుడు మనకి చేసినటువంటి ఒక రకమైన వాగ్దానం అది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనల్ని కాపాడుకుంటాడు. కానీ మనం అత్యాశలకు పోతే ఆయన మనల్ని పట్టించుకోడు. దాన్ని కూడా శత్రుత్వంగానే చెప్తాడు. ఒకసారి చూస్తే యాకోబు గ్రంథం, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. మొదటి వచనం చూద్దాం. సంఘానికి చెప్తున్నాడు. సంఘానికి, ఇందులో విశ్వాసులు, సేవకులు అందరూ మిక్స్ అయి ఉంటారు. మీలో అన్నప్పుడు ఇది ప్రత్యేకంగా విశ్వాసులకు అనుకోకండి, ఇందులోకి సేవకులు కూడా వస్తారు. అందరికీ వర్తించేటువంటి మాటలు ఇవి. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఏ ఎచ్చటది? భోగేచ్ఛ. భోగము కొరకైన ఇచ్చ, సుఖభోగము కొరకైన ఇచ్చ. మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. దేవుని అడగనందున మీకేమీ దొరకదు. అడగనందున అన్నాడు కదా అని ఏది పడితే అది అడిగేద్దాం అని ఒకవేళ మీరు అనుకుంటే, ఈరోజు చాలామందికి సెన్స్ లేదని చెప్తున్నాను కదా. నా దేవుణ్ణి నేను ఏదైనా అడుగుతా. ఏదైనా అన్న పదానికి ఒక కొలత లేదరా నాయన. ఏదైనా అని అనకూడదు, ఆయన చిత్తానుసారంగానే అడగాలి. ఏమడిగినా సరే. నేను ఏదైనా అడుగుతా, నా ఇష్టం అన్నావంటే నువ్వు మూర్ఖుడివి అని అర్థం. వాక్యం ఎరుగని వాడివి అని అర్థం. నీకు వాక్యం తెలీదు అని అర్థం. చదవండి, బాగా చదవండి. గ్రంథంలో అలా ఉందా? నేను ఏదైనా అడుగుతా అంటే బైబిల్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మరి బైబిల్ ఏమంటుందంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించటానికట. దేనికి వినియోగించడానికట? ఇది
భోగానికి వినియోగించడానికట. మీ భోగానికి వినియోగించుకోవడానికి దురుద్దేశంతో అడుగుతారు కాబట్టి మీకేమీ దొరకట్లేదు. అంటే ఈ కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. భోగాన్ని తీర్చుకోవడానికి, సుఖభోగం కొరకు దురుద్దేశంతో అడిగితే దేవుడిస్తాడా? ఇవ్వడు. దురుద్దేశంతో భోగం కొరకు అడిగితే దేవుడు ఇవ్వడు. అవసరాలు వేరు, అత్యాశలు వేరు. అవసరాలు అడుగు. నువ్వు ఆయన నీతిని వెంటాడుతూ ఆయన రాజ్యంలో కొనసాగుతూ ఉంటే నువ్వు అడగకపోయినా నీ అవసరాలు ఆయన గుర్తిస్తాడు. దానికి నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు. కానీ నీకు ఎప్పుడైనా అడగాలనిపించిందా నీ అవసరం? అడుగు. నువ్వు నిజంగా ఆయన నీతిని వెంటాడేదానవు అయితే, నువ్వు నిజంగా ఆయన రాజ్యంలో కొనసాగుతున్న దానవు అయితే, ఆయన రాజ్య విస్తరణ కొరకు కష్టపడుతున్న దానవు అయితే నీకు ఏ మేలు కొదువై ఉండదు. నువ్వు అడగక మునిపే నీ అవసరాలు ఎరిగినవాడు ఆయన. నేను పట్టించుకుంటాడు. నీ అవసరాలన్నీ తీర్చడానికి ఆయన ముందుంటాడు. కానీ భోగాల కోసం అడిగావు అనుకో, సుఖభోగాలు సుఖభోగాల కోసం దురుద్దేశంతో అడుగుతున్నావు అనుకో, ఆయన నుండి నీకేది దొరకదు. ఇందులోకి విశ్వాసులు వస్తారు, బోధకులు వస్తారు, అందరూ వస్తారు. ఇది అర్థం కాక ఈరోజు క్రైస్తవ్యం పాడైపోయింది. వచ్చేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, అడిగేవాళ్ళు, ప్రార్థించమనేవాళ్ళు అందరూ కూడా అది అవసరమా, అత్యాశ, అది దురాశ, లేకపోతే అవసరమా, ఈ భేదాలు తెలియకుండా బ్రతుకుతున్నారు. అది చాలా తప్పు. వాక్యం దగ్గర వాక్యం ఏం చెప్తుందో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నాకు ఇది నేను దేవుని సన్నిధిలో చాలా సంవత్సరాలుగా ఒక ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన ఏంటంటే, తండ్రి, 3 చోట్ల సంఘాలు నడుస్తున్నాయి. ఎక్కడ నీ దయ వల్ల, నీ కృప వల్ల వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఎండగాసినా, వాన వచ్చినా, ఏమొచ్చినా చక్కగా ఆరాధన జరుగుతుంది. మమ్మల్ని ఇక్కడి నుంచి పొమ్మనగలిగేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఇదంతా మాది కదా. కానీ మండపేటలో అంతమంది పిల్లలు ఉన్నారు, ఆరాధించడానికి ఒక స్థలం లేదు. రాజమండ్రిలో చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ ఆరాధించడానికి ఒక స్థలం లేదు. నేను నా తండ్రి సన్నిధిలో ఒకటే అడిగా చాలాసార్లు నేను ప్రార్థించినప్పుడు అదే విషయమే ప్రార్థించాను. తండ్రి, నీ చిత్తం అయితే, అది కూడా మళ్ళీ నాకు కావాలని నేను ఎప్పుడు అడగను. నీ చిత్తం అయితే, నీకు అనుకూలం అయితే, ఎప్పుడైనా ఒకవేళ అక్కడ ఆరాధన ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తే మాకు ఒక స్థలం కావాలి, అంతే. ఎందుకంటే వాక్యానికి పిల్లలు ఎవరో దూరం కాకూడదు. ఎక్కడెక్కడ వారో వస్తారు. వాళ్ళందరికీ వాక్యం కావాలి, వాక్యం అందుబాటులోకి రావాలి, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి, వాళ్ళు దేవుని వాక్యాన్ని వినాలి. సో అది నా ప్రార్థన. దేవుని చిత్తమైనప్పుడు, దేవుడికి అనుకూలమైనప్పుడు తప్పకుండా అది మన జీవితంలో నెరవేరి తీరుతుంది. ఖచ్చితంగా బాటలు పడుతున్నాయి. త్వరలోనే మనం అది చూస్తాం. త్వరలోనే మనం అనుకున్నది మనం నెరవేర్చుకోగలుగుతాం. ఎందుకంటే అది ఆయన పని కొరకు మనం అడుగుతున్నాం, దురుద్దేశంతో కాదు. అలాగే కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు. చూడండి, ఫోన్లు చెప్తాను. నాకు ఫోన్ చేసినప్పుడు ఆ మధ్యకాలంలో ఒకరు చెప్పాను కదా, పిల్లలు లేరండి, 10 ఏళ్ళుగా 8 ఏళ్ళుగా మేము ఎదురు చూస్తున్నాం, మేము దేవుని సన్నిధిలో ఉన్నాం. నేను అప్పుడు ఒకటే మాట అన్నాను, మీరు బాప్తిజం పొందాం, దేవుని కొరకు బ్రతుకుతున్నాం. ఆయన పనిలో ఉన్నాం. అయితే తప్పక తగిన కాలమందు దేవుడు మీకు మార్గం తెరుస్తాడు. ప్రార్థించండి, నేను కూడా ప్రార్థిస్తాను. 1 సంవత్సరం తిరగకుండానే వాళ్ళు వచ్చి చెప్పారు, అన్న, మా ప్రార్థనలో దేవుడు విన్నాడు, మీ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు, మాకు చక్కటి గర్భఫలాన్ని అనుగ్రహించాడు. వాళ్ళిద్దరు చెప్పారు. సో చాలా సంతోషదాయకం, దేవునికి మహిమకరం. ఎందుకంటే ఆయన విడువడు, ఎడబాయడు. అలాగే మరికొంతమంది వారి యొక్క శ్రమలలో, వారి యొక్క శోధనల్లో దేవుని కొరకు బ్రతుకుతూ ఉండగా కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. అడగకపోయినా ఆయన మన జీవితాల్లో, మన అవసరాల విషయంలో సహాయం చేస్తాడు. కానీ మనం గొంతెమ్మ కోరికలు కోరడం, ఉన్నదానితో సంతృప్తి పడక, బైబిల్ గ్రంథం ఏం చెప్పింది? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అంతే. తృప్తి లేనివాడు భోగాల నిమిత్తం అడుగుతాడు, తృప్తి లేనివాడికి భోగాల నిమిత్తం అడుగుతాడు. సో దురుద్దేశంతో అడుగుతాడు, లేదా జనం దగ్గర దోచుకోవడానికి ట్రై చేస్తాడు. జనం దగ్గర దోచుకోవడానికి వాడికి సంఘస్థులు ఇచ్చేయాలి. మరి నీ సంఘస్థులకు నువ్వు ఇస్తావా? నేను 3 అంతస్తుల బిల్డింగ్ కావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను మీ దగ్గర అంటే, ఇప్పుడు నా 3 అంతస్తుల బిల్డింగ్కి మీరందరూ సపోర్ట్ చేయాలి. మరి మీకు అదే విధంగా 3 అంతస్తుల బిల్డింగ్, 4 అంతస్తుల బిల్డింగ్ కావాలనుకో, నేను సపోర్ట్ చేస్తానా? మరి అప్పుడు నువ్వెవరికి ప్రార్థన చేయాలి? నీకు దేవుడు ఏ రూపంలో ఇవ్వాలి కదా?
ఇవన్నీ అమాయకులు ఆలోచించరు. మా ద్వారా నీకు ఇస్తున్నాడు, మరి నీ ద్వారా మాకు ఇస్తాడా? ఇవ్వడు. సో ఇది ఆలోచిస్తే ఇలాంటి గడ్డు పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇలాంటి మోసపూరితమైన పరిస్థితి ఎందుకు వస్తుంది? దేవుని ధనం ఎందుకు దుర్వినియోగం అవుతుంది? దేవుని సొమ్ము ఎందుకు దుర్వినియోగం అవుతుంది? అవదు. కానీ దేవుని ధనం దుర్వినియోగం అవుతుందంటే దానికి కారణం ఏంటంటే సంఘానికి ఆ జ్ఞానం లేదా వివేకం లేదు. మా బోధకుడు ఇక్కడ ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ఏంటి రిక్వెస్ట్ పెట్టాడు మా బోధకుడు ఇక్కడ? రిక్వెస్ట్ ఏం పెట్టాడు? నాకు ఒక 20 కాసులు బంగారం కావాలని రిక్వెస్ట్ పెట్టాడు. ఎవరు? బోధకుడు. ఏం చేయించుకుంటా 20 కాసులు బంగారంతో అని అంటే, ఏదోటి చేసుకుంటాడు. వాచ్ చేసుకుంటాడు, కళ్ళజోడు చేయించుకుంటాడు, లేకపోతే ఏదో చేతికి కడియం చేయించుకుంటాడు, ఏదోటి చేయించుకుంటాడు, లేకపోతే నడుముకు వడ్డానం చేయించుకుని తిరుగుతాడు. ఇప్పుడు విశ్వాసులందరూ అయ్య బాబాయ్ మా అయ్యగారికి 20 కాసులు బంగారం కావాలట. ఇప్పుడు మన అందరం చందాలు వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు ఇదిగో దేవుడిని నేను దీవించి నీ ప్రార్థన విని మా అందరి చేత నీకేం ఇప్పించాడు? 20 కాసులు బంగారం ఇప్పించాడు. ఇప్పుడు నువ్వు చక్కగా ఇది నువ్వు మొలకో మెడకో వేసుకుని తిరుగు, దేవుడిని ప్రార్థన విన్నాడు. ఈ వెర్రిగొర్రెలకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు అతని ప్రార్థన విని 20 కాసులు బంగారం మీతో ఇప్పించాడు. మరి మీరు కూడా 20 కాసులు కావాలని ప్రార్థన చేస్తే మీకెవరితో ఇప్పిస్తాడు? ఈ సెన్స్ ఒకటి పనిచేస్తే అది దురుద్దేశమా, భోగేచ్చా, భోగం కోసం అడుగుతున్నారా, దేనికోసం అడుగుతున్నారు అని ఇంగితం సంఘంలో ఉంటుంది. ఈరోజు ఆ ఇంగితం లేదు సంఘంలో. మీరే ఆలోచించండి. మనం అడగాలి, అలా అడగాలి, తప్పులేదు. కానీ ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకది అనుగ్రహిస్తాడు. మొన్న వారంలో ఒక చెల్లెమ్మ ఫోన్ చేసింది, అన్నయ్య బాబు పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, ప్రార్థన చేయండి. వెంటనే ఫోన్లోనే ప్రార్థన చేశాను. తండ్రి నీ చిత్తమైతే ఆ బాబుని, చిన్న బాబు, నీవు అనుగ్రహించావు కనుక ఆ బాబుని త్వరగా కోలుకునేలా చేసి మా మధ్యకు మరలా తీసుకురా తండ్రి అని. సో మర్నాడు ఫోన్ చేసింది, బాబు క్షేమంగా ఉన్నాడు అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాను. సో ఎప్పుడు కూడా ఆయన నీతిని వెంటాడుతూ ఆయన రాజ్య విస్తరణ కొరకు కొనసాగుతున్న ఏ ఒక్కరిని దేవుడు విడువడు, ఎడబాయుడు. మన అవసరం ఆయన ఎరిగినవాడు. మీకు కీర్తనకారుడు 37వ కీర్తనలో కొన్ని పాయింట్స్ రాశాడు. ఇప్పుడు మీకు యాకోబు పత్రికలో ఈ మాట బాగా అర్థమైందా? ఇంకేమైనా అర్థం కావాల్సింది ఉందా? 4వ అధ్యాయం 3వ వచనంలో మీకు ఏం అర్థమైంది చెప్పండి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మీకు అందరికీ బాగానే అర్థమైందా? మళ్ళీ చదవండి ఒకసారి. ఏముంది అక్కడ? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే అడుగుదురు. అవునా కాదా? దురుద్దేశంతో నీకు భోగాలు కావాలి, నీకు ఆ భోగాలు తీర్చుకోవడానికి అడుగుతున్నావు. ఏలియాకి ఆకలి అవుతుంది. ఏలియాకి ఆకలి అవుతుందని తండ్రికి తెలిసిందా తెలియలేదా? ఎలా తెలిసిపోయింది? తండ్రి కాబట్టి. ఇప్పుడు ఏలియాకి అంతఃపురం కావాలని ఏమైనా అనుకున్నాడు ఆయన? అలా అనుకోలా. ఏలియాకి ఆకలి తీరాలంతే, అంతఃపురం కాదు అక్కడ. సో మన జీవితాలలో, సంఘాలలో మనం గుర్తించాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే, మన భోగాల కోసం మనం దేవుడి దగ్గర అడగకూడదు. ఇప్పుడు నేను దేవుడి దగ్గర మోకరించి, ప్రభువా నాకు ఒక హెలికాప్టర్ ఇవ్వు ప్రభువా, ప్లీజ్ ప్రభువా నాకు ఒక హెలికాప్టర్ ఇస్తావా, ఇవ్వా ప్రభువా, నేను నిన్నే అడుగుతాను ప్రభువా, ఇంకెవరిని అడుగుతాను ప్రభువా, నాకు హెలికాప్టర్ కావాలి ప్రభువా అన్నావు అనుకో, అల్లు అర్జున్ హెలికాప్టర్లో తిరుగుతున్నాడు ప్రభువా, నాగార్జున హెలికాప్టర్లో తిరుగుతున్నాడు ప్రభువా, పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో తిరుగుతున్నాడు ప్రభువా, సీఎం జగన్ హెలికాప్టర్లో తిరుగుతున్నాడు ప్రభువా, నేను దాసుడిని కదా ప్రభువా, నీ కుమారుడిని కదా ప్రభువా, నీ కొరకు బతుకుతున్నాను కదా ప్రభువా, నాకు హెలికాప్టర్ ఇస్తావా ఇవ్వా ప్రభువా అని మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సంఘం అందరికీ చెప్పి, ఇదిగో అందరూ ప్రార్థన చేయండి దేవుడు మనకి హెలికాప్టర్ ఇవ్వాలి అని అన్నాం అనుకోండి, మీరు గొర్రెల్లాగా అవును ప్రభువా మా అయ్యగారికి హెలికాప్టర్ ఈ ప్రభువా, మా అన్నయ్యకి హెలికాప్టర్ ఇచ్చే ప్రభువా, అలాగ అనకు ప్రభువా, ఇచ్చే ప్రభువా, ప్లీజ్ ప్రభువా, శాంక్షన్ చేసే ప్రభువా, మేము కూడా సాయం చేస్తాం ప్రభువా, ఒక్కొక్కళ్ళు ఎంతో కొంత వేసుకుని ఒక హెలికాప్టర్ కొనేసుకుంటాం ప్రభువా. ఏం చేస్తావు హెలికాప్టర్ వేసుకుని? పని ఉందా నీకు? హెలికాప్టర్ మీద తిరిగేంత పని ఏమైనా ఉందా? ఉంటే కొనుక్కో. ఉందా? ఏమీ లేదు కదా, ఏమీ లేదు. పోనీ ఎంత ఆలోచించినా ఏమైనా తడుతుందా? ఈయన హెలికాప్టర్ మీద తిరిగి అంత అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళిపోవాల్సినంత ఏమైనా ఉందా అని అంటే ఏమీ లేదు. నిజంగా అంత పని ఉంటే కొనుక్కో, నీ దగ్గర అంత ధనం ఉంటే కొనుక్కో.
కానీ ఏమీ లేదు. అప్పుడు దేవుడు అంటాడు, రే దౌర్భాగ్యుడా, నువ్వు నీ భోగం కోసం అడుగుతున్నావు. మీరు అడిగినను మీ భోగముల కొరకే అడుగుదురు కనుక మీకు దొరకదు. ఒకవేళ మోసం చేసి నువ్వు సంపాదించుకోవచ్చు, అదో రూట్ ఉంది, దేవుడు ఇవ్వడది. కానీ ఎలా సంపాదించుకోవచ్చు? నువ్వు మోసపూరితంగా సంపాదించుకోవచ్చు, అది నిలవదు. ఒకవేళ నిలిచిన దానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. మీ చేలు కోసిన పని వారికి ఇక మీరు అన్యాయముగా బిగబట్టిన కూలి ఏం చేస్తుందట? అదే పక్క పేజీలో ఉంది. సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో ఆ కేకలు చొచ్చాయి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినం అనేది ఒకటి ఉంది. వధ దినం అనేది ఒకటి ఉంది. ఆ వధ దినమందు మీ హృదయములను పోషించుకుంటుర్రి అన్నాడు. ఆ రోజు ఒకటి వస్తుంది, ఆ వధ నరికేసే రోజు ఒకటి వస్తుంది, అడ్డంగా నరికేసే రోజు ఒకటి వస్తుంది. గొర్రెపోతును బాగా మేపారంటే ఏం చేస్తారట? ఏదో రోజు పాత నిబంధన లెక్కల్లో ఏం చేస్తారు? ఒక్కటే వేటు తల మొండెం ఏమైపోతాయి? వేరైపోతాయి. ఇన్ ద సేమ్ వే నువ్వు కూడా భోగాసక్తుడివై బాగా మోసగించి వధదినం కొరకు బాగా దున్నపోతులాగా గొర్రెపోతులాగా ఊరిపోయి జనాన్ని మోసం చేసి బాగా తినేసి పందికొక్కులాగా ఏదో ఒక రోజు కత్తికి బలైపోతావు. కత్తి వేటు కసక్మని ఒకటే వేటు. అప్పుడు నీవు సంపాదించినవి ఎవని వగును అంటాడు దేవుడు. అప్పుడు ఎవని వగునో కూడా మనం చెప్పలేము. న్యాయం అన్యాయం ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం సంఘానికి తెలియాలి. నువ్వు దేనికోసం అడుగుతున్నావు? నువ్వు అడుగు. దేనికోసం అడుగుతున్నావు? దేనికోసం అడుగుతున్నావు? భోగాశక్తులకు భోగాల కోసం అడుగుతున్నావు. నువ్వు నీ భోగం కోసం అడుగుతున్నావు. ఒకరోజు ఒక ఆయన అన్నాడు, అన్నయ్య కష్టపడుతున్నాం, మా ఇంటి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. తప్పకుండా దేవుడు మీకు ఇల్లు ఇస్తాడులే, కంగారు పడకండి. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో ఉన్న వంట పాత్రలన్నీ కూడా వాళ్ళు వండుకోవడానికి కాదు, ఆ నీళ్లు పట్టుకోవడానికి వినియోగించుకునేవారు. అలాంటి వాళ్ళు దేవుని సన్నిధిలో నీతిగా యథార్థంగా బ్రతుకుతూ చక్కటి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి సరిపడనంత, అంతకుముందు ఏ కష్టమైతే ఉందో ఆ కష్టం లేనంతగా మంచి ఇల్లు కట్టుకున్నారు. సో అది అవసరం. అది ఈ భూమి మీద ఉండగా బతకడానికి ఏదో కావాలి, జీవించడానికి ఏదో ఒకటి కావాలి, తినడానికి కావాలి, కట్టుకోవడానికి కావాలి, ఉండటానికి కావాలి, తిరగటానికి కావాలి. వాహనాల అవసరాలు ఉంటాయి, వస్తువుల అవసరాలు ఉంటాయి. కానీ ఇవేవి మనకి శాశ్వతమైనవి కావు. మనం పరసంబంధమైనవి వెతుకుతూ ఉండగా భూసంబంధమైనవి ఒకవేళ మనకు అవసరమైతే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. కానీ మీరు పైనున్న వాటి కొరకు మాత్రమే ఏం చేయమన్నాడు? వెతకండి. పైనున్నవే వెతకండి, సుఖభోగాల కొరకు కాదు. మీకు నిజంగా అవసరమైతే ఐ విల్ గివ్ యూ. దేవుడు తప్పక మనకేం చేస్తాడు? దాన్ని ఇస్తాడు. అది నీకు అవసరమైతే కానీ సుఖభోగాల కోసం దురాశలతో అడిగితే కాదు. కాబట్టి సంగమా మేల్కోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఎప్పుడూ విడివడు, పరిశీలన చేస్తూనే ఉంటాడు. నీకు ఏది అవసరమో తప్పక నీకు అనుగ్రహిస్తాడు. ఇంకా నువ్వు కష్టపడుతున్నావా, నువ్వు శ్రమ పడుతున్నావా, ఇంకా ఉన్నత స్థితిలోనికి ఎదగబోతున్నావా, ఆశించకుండా నీ పన్ను చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా అవి అలా డెవలప్ అవుతూనే ఉంటాయి. నేను ఇదివరకు కూడా చెప్పాను కదా, ఇప్పుడు మన వీర్రాజు గారి కుటుంబం ఉంది, లతా వీర్రాజు గారు. ఈయన ట్రాక్టర్ డ్రైవరు, ట్రాక్టర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాలి. సో సడన్గా ఇప్పుడు పెద్దోడికి ఏమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. కొంత వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయం అన్నట్టు మంచిగానే సహాయపడుతున్నాడు తండ్రికి. ఇక రేపు పొద్దున చిన్నోడికి కూడా ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, ఇంక వీళ్ళిద్దరూ కాలు మీద కాలేసి కూర్చుంటారు. ఇంకా ట్రాక్టర్ డ్రైవింగ్ చేయక్కర్లేదు. ఆ పెద్దోడు ఇప్పుడు 70,000 80,000, చిన్నోడు 70,000 80,000 తెచ్చారనుకోండి, నెలకు 1,50,000 వచ్చి వాళ్ళ ఇంట్లో పడిపోతాయి. అప్పుడు ఏం చేసుకోవాలో తెలియదు, ఇలా మొగుడు బెళ్ళం లెక్కెట్టుకోవడమే కదా. సో అలా ఉంటాయి జీవితాలు. ఒకవేళ అలా డెవలప్ అయ్యారు అనుకోండి, అవుతారు. దాన్నే ఉంది. అదే కోరుకుంటే కాదు కదా, కష్టపడితే వచ్చేది. అది కష్టపడితే వచ్చేది. అలా ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా వృద్ధి పొందితే ఎవరికి తెలియదు. మంచి ఉద్యోగం వచ్చింది, మంచి స్థితిలో నిలబడ్డావు, బతికే అలా బ్రతుకు, దేవుని స్తుతించుకుంటూ గానపరుచుకుంటూ బ్రతుకు. రాబో నిత్య జీవితం కొరకు ఎదురు చూడు, తప్పిపోకుండా తొట్టిల్లు పోకుండా వర్ధిల్లు. అంతేనా? చాలామంది జీవితాలు అలాగే ఉంటాయి. సడన్గా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు శ్రమ పడుతున్నారు, వాళ్ళ జీవితాల్లో అభివృద్ధి కనబడుతుంది, వాళ్ళు నిలబడతారు.
వాళ్ళు ఒక స్థాయికి ఎదుగుతారు. అది కూడా శాశ్వతం కాదు. అందుకే అబ్రహాము గారికి దేవుడు ఒక దేశాన్ని ఇచ్చేస్తేనే ఆయన అన్నాడట, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడట. ఉన్నంతకాలం ఉండడానికి మనకు అవసరాలు ఉంటాయి, మనకు కావాల్సినవన్నీ లభిస్తాయి. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నాడు, మాకు పెద్ద కష్టం లేకుండా మాకు అన్నీ సమకూర్చి పెట్టాడు, అంతే కదా మరి. కానీ అలా అందరి పిల్లలకు ఉండకపోవచ్చు. సో మీ పిల్లలకు మీరు సమకూర్చి పెడతారు. అప్పుడు కూడా భోగాలు కాదు, అవసరాలు మాత్రమే. మిగిలినవన్నీ కూడా మనకు ఉన్నంతలో మనకు కలిగిన వాటితో ఏం పొందుంటాం? తృప్తి. తృప్తి లేని జీవితం అసలు జీవితమే కాదు కదా. తృప్తి లేని జీవితం అసలు జీవితమే కాదు. మనకు కలిగిన వాటితో ఏం పొంది ఉండాలి? తృప్తి పొంది ఉండాలి. సో దేవుడు మనల్ని ఒక నిత్య జీవం కొరకు ఏర్పరచుకున్నాడు. సంఘము అనేది ఎందుకొరకు ఏర్పాటు చేయబడింది అంటే నిత్య జీవం కొరకు ఏర్పాటు చేయబడింది. సంఘము ద్వారా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దేవుని మహిమార్థమై జరగాల్సినటువంటి కార్యక్రమాలు, దేవుణ్ణి గణపరచడానికి జరగాల్సినటువంటి కార్యక్రమాలు. అందులో మనందరం పాలిభాగస్తులం అవ్వాలి. ఆయన కొరకు నేను బ్రతుకుతున్నాను కాబట్టి ఆయన నాకు తప్పక సహాయం చేస్తాడు. ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. కీర్తన 37వ కీర్తనలో భక్తుడు రాసినటువంటి మాటలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఒకసారి 37వ కీర్తన. అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి 37వ కీర్తన 23వ వచనం చదువుదాం. 37వ కీర్తన 23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఒకని నడత ఎవరి చేత స్థిరపరచబడుతుందట? యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నువ్వే స్థితిలో ఉన్నా సరే నీ ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. కొర్నేలు పుట్టినప్పుడు జీరోగానే పుట్టాడు, తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాడు. కానీ కొన్నాళ్ళకి ఏమయ్యాడంటే శతాధిపతి అయ్యాడు. శతాధిపతి అంటే మాటలా కదా, చాలా ధనవంతుడు. ఆటోమేటిక్గా అతనికి ధనం వస్తుంది. అతను ఆ హోదాలో ఉన్నాడు, ధనం ఆటోమేటిక్గా వస్తుంది. ధనం వస్తుందని విర్రవేయక ఆ ధనంతో ఏం చేయడం మొదలుపెట్టాడట? ధర్మకార్యాలు చేయడం మొదలుపెట్టాడట. అవి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. అతని ఇంటికి రక్షణ వచ్చింది. సో ధనం అనేది నీకు రావచ్చు, ఏం చెప్పలేము. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా మీ పిల్లలు ఏ సాఫ్ట్వేర్లోనో స్థిరపడిపోయారు అనుకోండి, ఏముంది, మీరు కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా మీ పిల్లలు ఆటోమేటిక్గా ఏమైపోతారు? గొప్పోళ్ళు అయిపోతారు, చాలా గొప్పోళ్ళు అయిపోతారు. వాళ్ళు గొప్ప స్టేజ్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ధనం వస్తుంది. మీ వ్యాపారం బాగుందనుకోండి, ఆటోమేటిక్గా గొప్పోళ్ళు అయిపోతారు. నిన్న కాట్రావులపల్లి వెళ్ళినప్పుడు అక్కడ తమ్ముడు ఉన్నాడు, మనకి ఇక్కడ కట్టినప్పుడు అది పనికి వచ్చేవాడు, మనకు వరలు అవి చేస్తాడు. ఆ తమ్ముడు 35 లక్షలతో కొనుక్కున్నాడు స్థలం. అవి ఇవి బంగారం అవి తాకట్టు పెట్టి 35 లక్షలతో స్థలం కొనుక్కున్నాడు. సెంటు 3 లక్షలు అటు రోడ్డు పక్కన అతను కొనుక్కున్నప్పుడు. ఇప్పుడు సడన్గా 10 లక్షలు అయిపోయింది. అంటే ఎంత మిగిలిపోయాడు? దాదాపు 2 రెట్లు, 3 రెట్లు. చాలా ఆనందపడుతున్నాడు. అఫ్కోర్స్ అవ్వచ్చు. ఇప్పుడు దాన్ని బట్టి ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువా ఈ 10 సెంట్లు సరిపోవు ప్రభా, పక్క 10 కూడా కలిపే ప్రభా అలా. అప్పుడు నేను పీక మీద అడిగేసి తొక్కేయాలి. నీకు అది ఎక్కువే కదా. నువ్వు ఆలోచించి ఒకసారి, 3 లక్షలతో కొన్నది 10 లక్షలు అయిపోయింది, లక్కది అనుకున్నావు. దేవుడు కృప, దేవుడి దయ నీకు దొరికింది, బాగుంది అనుకున్నావు. మళ్ళీ నీకు ఆ పక్క 10 కూడా కలిపేయమంటున్నావు అంటే దాన్ని ఏమనాలి? నిన్నప్పుడు నువ్వు దురాశలతో భోగాసక్తిగా అయిపోయి ఉన్నావని కదా. దేవుడి దయ వల్ల నీ స్థితి బాగుందనుకో, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, హాయిగా బతుకు. ఇప్పుడు అది కూడా నీకేం శాశ్వతం కాదు. మనకేమైనా శాశ్వతం? నాకు 10 ఎకరాల పొలం ఉందండి అనుకోండి, ఇప్పుడు నా 10 ఎకరాల్లో నేను ఉంటానా? జీరో స్థాయిలోంచి వచ్చాను 10 ఎకరాల్లోకి. మళ్ళీ 10 ఎకరాలు వదిలేసి మళ్ళీ ఏ స్థాయికి వెళ్తాను? జీరో స్థాయిలోకి కదా వెళ్తాను. ఇంకంతకంటే ఏంటి జీవితం? కాబట్టి ముఖ్యమైనది ఏది అంటే ఇదేమి శాశ్వతమైనది కాదు. ఇది ఉన్నా పొంగిపోకు. కొర్నేలు గారు ఏది పట్టుకెళ్ళలేదు, ఒత్తిరే పోయాడు ఆయన. కానీ ఆయన ధర్మకార్యాలు వెంటరిళ్ళాయి. ఆస్తి కలిసి రావచ్చు, చెప్పలేము. మీ పిల్లలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు, మీ పిల్లలు మంచి స్థితిలో స్థిరపడవచ్చు. అప్పుడు మీరు హ్యాపీ. రేపు పొద్దున మణికంటకే వాళ్ళ చెల్లికి ఉద్యోగాలు వచ్చాయి అనుకోండి, ఇంక స్వీట్ స్టాల్ నడపరు. నడుపుతారా?
బిక్కోలక్కాళ్ళు నడుపుతారా? నడపరు. ఎందుకంటే ఇంకా చాలు బాబు అని సెలవు పెట్టేస్తారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ పిల్లలిద్దరూ మంచి పొజిషన్లో స్థిరపడిపోతే ఇంకేళ్ళకి స్వీట్ స్టాల్ నడపాల్సిన పని ఉంది. ఆల్రెడీ మణికంఠ సెట్ అయిపోయాడు, ఇంకా ఇంకా ఎదుగుతాడు. ఆ అమ్మాయి కూడా సెట్ అయిపోయింది అనుకోండి, ఇంకా అంతే. వీళ్ళిద్దరూ డబ్బులు లెక్కెట్టుకోవడం ప్రతి నెల భార్య భర్తలు ఇద్దరు. సో అలా జీవితం అనేది ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో, ఎప్పుడు ఏ స్థితికి మనల్ని దేవుడు తీసుకెళ్తాడో మనకు తెలియదు. అందుకే మీరు అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టకండి. కలిగిన వాటితో ఏముండడం నేర్చుకోండి, తృప్తి పొంది ఉండడం నేర్చుకోండి. ఏమో మీ లైఫ్ టర్న్ అయితే అవ్వచ్చు, మీ జీవితంలో మీరు ఇంకా ఎదగొచ్చు, మీరు ఇంకా గొప్పోళ్ళు అవ్వచ్చు, మీ పిల్లలు బాగా చదవచ్చు, మంచి ఉద్యోగాలు స్థిరపడవచ్చు, మీ వ్యాపారాలు మీకు కలిసి రావచ్చు, మీ వ్యవసాయం మీకు కలిసి రావచ్చు, మీరు చేస్తున్న పనిపాట్లు మీకు కలిసి రావచ్చు. సో అలా మీరు ఎదగొచ్చు. కానీ ఎంత ఎదిగినా తిమోతి పత్రికలో చెప్తాడు, ఇహమందు ధనవంతులైన వారు, సంఘంలో ధనవంతులైన వారు ఎవరైనా సంఘంలో ఉంటే, ఒకవేళ దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల మీకు ధనం దొరికితే, మీరు చేస్తున్న పనిపాటల్లో మీరు వృద్ధి పొందుతుంటే, మీరు అంతకంతకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నతమైన స్థితికి చేరుకుంటే, అప్పుడు మీకు కలిగిన ధనాన్ని బట్టి మీరు గర్విష్ఠులు కావద్దు అన్నాడు అక్కడ తిమోతి పత్రికలో. అన్నాడా లేదా? దానికోసం మీరు ఎదురు చూడకండి, ఆటోమేటిక్గా వస్తే రావచ్చు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయి దేవుని అందే నమ్మికించండి. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి మీ ధనములో ఇతరులకు పాలివ్వండి. మీ ధనం మీకోసమే ఉపయోగపడితే అది దేవుడికి ఇష్టమైనది కాదు. అది మీ ధనం ఇతరులకు కూడా ఉపయోగపడుతుందంటే అది మీకు క్షేమం, మీకు ఆశీర్వాదం, మీకు దీవెన. ఆయన ఏదైనా చేయగలడు. కానీ నూతన నిబంధన వాగ్దానం ప్రకారంగా మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. పైనున్న వాటిని వెతకండి. ఈ జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆరంతస్తుల బిల్డింగ్లో ఉన్నవాడు 6 అడుగుల నేలలోకే పోతాడు కదా, అడుక్కునేవాడు 6 అడుగుల నేలలోకే పోతాడు. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది ఉన్నారు. చర్చికి కొంతమంది కారుల్లో వచ్చారు, కొంతమంది ఆటోల్లో వచ్చారు, కొంతమంది బైకుల్లో వచ్చారు, కొంతమంది బస్సుల మీద వచ్చారు, కొంతమంది నడుచుకుంటూ వచ్చారు కదా. ఇన్ని రకాలుగా ఎంతమంది చర్చికి వచ్చినా ఒకే చోట కూర్చున్నారు. మీరు ఇప్పుడు కారులో కూర్చోలేదు, బైకులో కూర్చోలేదు, ఆటోలో కూర్చోలేదు కదా. అందరూ ఒకే చోట కూర్చుని ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నారు. మీరు అందరూ వెళ్ళేటప్పుడు మీ వాహనాల్లో వెళ్ళిపోతారు. రేపొద్దున మీరు చచ్చిపోయారు అనుకోండి, మీ కారుతో పాటు మిమ్మల్ని కప్పెట్టరు. మీకు 6 అడుగులు ఇవ్వడమే కష్టమైపోతుంది ఇప్పుడు. సో కారులతోనూ, మేడలతోనూ, మిద్దెలతోనూ, ఆస్తులతోనూ, అంతస్తులతోనూ మనల్ని కప్పెట్టరు. మనల్ని కప్పెట్టేటప్పుడు మామూలుగానే కప్పెడతారు. ఏది మనతో ఉంచరు, అన్నీ తీసేసి మనల్ని బయటపడేస్తారు. కాబట్టి ఈ లోకంలో సుఖభోగాల కోసం ప్రభువుని వెతకొద్దు, సుఖభోగాల కోసం ప్రభు దగ్గరికి రావద్దు. కలిగి ఉన్న దానితో తృప్తి పొంది ఎవడైతే బ్రతుకుతున్నాడో వాడు ఎంతైనా దేవుడు ఆశీర్వదించినా, దేవుడు ఎంత ఇచ్చినా వాడు అలాగే ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. వాడు 10 రూపాయలు ఉన్నప్పుడు నిలకడగా ఉన్నవాడు 100 రూపాయలు ఉన్నప్పుడు కూడా నిలకడగానే ఉంటాడు. 1,00,000 రూపాయలు వచ్చినవాడు నిలకడగానే ఉంటాడు. 1,00,00,000 రూపాయలు వచ్చినవాడు ఎలా ఉంటాడు? నిలకడగానే ఉంటాడు. అది ఆలోచించండి ఒకసారి. అక్క వాళ్ళు 25 లక్షలు అప్పు ఉన్నప్పుడు నాకు తెలుసు, ఆ ఇల్లు ఎక్కువ ఇల్లు కొనడానికి హడలెత్తిపోయారు ఇల్లు. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా కష్టపడ్డారు, రాత్రనక పగలనక అప్పు తీర్చుకున్నారు, ఆ ఇల్లు స్థిరపెట్టుకున్నారు, పిల్లలిద్దరికీ భరోసా దొరికింది. ఇప్పుడు ఆ ఇల్లు రేటు పెరిగింది. ఏం చేయమంటారు ఇప్పుడు? గర్వంతో మా అంతటోళ్ళు లేడనలా. దేవుని కృప, దేవుని దయ ప్రస్తుతానికి స్థితిలో ఉన్న తండ్రి నీకు స్తోత్రం ప్రభా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇవేమైనా శాశ్వతం ఏంటి ప్రభా? ఈరోజు ఉన్నాయి, రేపు పోతాయి. మాతో ఏమీ తెచ్చుకోలేదు, మాతో ఏమీ తీసుకొని పోలేము. ఉన్నంతకాలం నీ కృపలో వర్ధిల్లుతాం, తర్వాత ఇవన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాం. మేము రాబోయే లోకం కోసం ఎదురు చూస్తున్నాం. దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. నీ ప్రవర్తన చూసి ఆయన ఆనందించాలి. నా కుమారుడు మంచోడు. దావీదుని మీరు అబ్జర్వ్ చేశారు లేదో, గొర్రెలు కాసుకున్నప్పుడు ఎలా ఉన్నాడో, సింహాసనం ఎక్కి కూర్చున్న తర్వాత కూడా అలాగే ఉన్నాడు, మారలే. కాబట్టి నువ్వు ఎప్పుడు ఒకేలా ఉండు. ఈ స్థితిలో ఎలా ఉన్నావో రాబోయే స్థితిలో కూడా అలాగే ఉండు. ఒక ఆర్టికల్ చదివాను నేను నిన్న. ఒడిశాలో ఒక ఆయన నవీన్ పట్నాయక్ గారు
ఒక ఆయనకి హెల్ప్ చేశాడట, ఒక కుర్రాడికి. తండ్రి చచ్చిపోయాడు 13 ఏళ్ళకి, అక్క చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయింది, తనకంటే ఎవరు లేరు, ఉండటానికి ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో చదువుకున్నాడు. అలా మెల్లిమెల్లిగా ఎదుగుతూ జర్మనీలో సైంటిస్ట్ అయిపోయాడు. 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడట. ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నాడట, ఎంతోమందిని పేదవాళ్ళని చదివిస్తున్నాడట. ఎక్కడో ఈ ఒడిసియన్స్ అందరూ ఉన్నటువంటి ప్రోగ్రామ్కి నవీన్ పట్నాయక్ వెళ్ళినప్పుడు అతను కూడా అక్కడికి వెళ్ళాడట. రూమ్లో జరుగుతుంది అనుకుంటా నా కార్యక్రమం. అక్కడికి వెళ్ళినప్పుడు మైక్ తీసుకుని మాట్లాడుతూ అన్నాడట, ఈరోజు నేను క్రింది స్థాయి నుంచి, అట్టడుగు స్థాయి నుంచి ఇక్కడికి వచ్చాను. నా స్థాయి ఏంటో నాకు తెలుసు. గంజి నీళ్ళకి ఏడ్చాను, నాకు నీళ్లు దొరకలేదు. నాన్న వాళ్ళు ఎవరూ నాకు మిగలలేదు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను ఒంటరోణ్ణి. కానీ ప్రభుత్వం నాకు సహాయం చేసింది, ఈయన నాకు ఉపయోగపడ్డారు. ఈరోజు నేను ఈ స్థితిలో ఒక సైంటిస్ట్గా నిలబడడానికి, ఈరోజు ఈ దేశంలో ఇంత గొప్ప పదవిలో ఉండటానికి, ఇంత గొప్ప జాబ్ సంపాదించుకోవడానికి ఈయన కారణం అంటే సీఎం గారే కన్నీళ్ళు పెట్టుకున్నాడట. ఎప్పుడూ ఏడవని వ్యక్తి అతను మాట్లాడుతుంటే నవీన్ పట్నాయక్ అని ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనే సీఎం అక్కడ. అసలు ఎప్పుడు ఆయన కళ్ళ వెంట కన్నీరే రాలేదు. ఈ ఇతగాడు చెప్పే మాటలకి అతను ఇంకా ఆగలేక కన్నీటి పర్యంతం అయిపోయాడట, అతని కష్టాలన్నీ వివరిస్తున్నప్పుడు. ఇప్పుడు అన్నాడు అతను చివరిలో, నేను ఇక్కడే ఉండిపోతాను అనుకుంటారేమో, ఉండిపోను, నేను మరలా నా దేశానికి ఒరిస్సా తిరిగి వచ్చేస్తాను. అక్కడ ఉన్నటువంటి నాలా చదువు లేక నాలా ఇబ్బందులు పడుతున్న పేదవాళ్ళను ఆదుకుంటాను అని అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మనిషి తన జీవితంలో ఎంత ఎత్తైనా ఎదగొచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. గొర్రెలు కాసుకునేవాడు రాజు అయిపోవచ్చు, అన్నదమ్ములందరూ గోతులు పడేస్తే ప్రధానమంత్రి అయిపోవచ్చు, అమ్మేసిన వాడు ఒక దాసుడిగా అమ్మబడిన వాడు ప్రధానమంత్రి స్థానంలో కూర్చోవచ్చు, ఏవీ లేని వాళ్ళు గొప్ప గొప్ప స్థితిలోకి ఎదిగిపోవచ్చు. కానీ ఎంత గొప్ప స్థితికి ఎదిగిపోయినా ఇవేవి శాశ్వతాలు కావు. మనకి రాబో లోకమే శాశ్వతం. కాబట్టి అవసరాల వరకు ఆలోచించండి. మధ్యలో ఏదైనా కలిసి వస్తే కలుపుకోండి, ఎవడొద్దన్నాడు. ఎదిగితే ఎదగండి. మీ పిల్లలు రేపొద్దున మంచిగా సంపాదించుకుని మీ పిల్లలు గొప్పవాళ్ళు అయిపోయారనుకోండి, అవ్వనివ్వండి. ఏం చెప్పలేము, మన పిల్లలు మనం చదివించుకుంటున్నాం. ఇప్పుడు రేపొద్దున వాళ్ళకి మంచి మంచి జాబులు వచ్చేయచ్చు. ఏం చేయగలం? ఆటోమేటిక్గా మీకు కలిసి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మా ఊళ్ళో కుర్రాడు ఉన్నాడు, వాళ్ళ నాన్న వ్యవసాయం చేసుకుంటాడు. ఇప్పుడు ఆ కుర్రాడికి సంవత్సరానికి జీతం ఎంత తెలుసా? 50 లక్షలు. యాన్యువల్ ఇన్కమ్ 50 లక్షలు సంవత్సరానికి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్స్పెక్ట్ చేస్తామా 50 లక్షలు జీతగాడు అవుతాడని? 50 లక్షలు అంటే మాటల సంవత్సరానికి. నెలకి ఎంత అయింది? 4.5 దగ్గర, 4 చిల్లర నెలకి. సో అలా ఉంటాయి కొన్ని జీవితాలు. టక్మని ఒక 5 సంవత్సరాలు చేసుకుంటే చాలు, తర్వాత వచ్చే డబ్బులు బ్యాంకులో పడేసుకు బతికేయచ్చు. సో మీకు ఆ స్థితి వచ్చిందనుకో, మరి ఏం చేస్తాం అప్పుడు? మీరు ఏం చేస్తారు అప్పుడు? మీరు పొంగిపోతారా? ఇంకా మా అంత మగాళ్ళు లేడు, తీసుకురంటారా సంపంగా నూనె మీసాలకు రాద్దామంటారా? మా వాడు సంవత్సరానికి 50 లక్షలు తెస్తున్నాడు అంటారా? ఏమో తెస్తే తేవచ్చు, మీ వాడు గొప్పోడు అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు, మీకు అన్నీ కలిసి వచ్చేయచ్చు. అయితే ఏంటి ఇప్పుడు? అవి పట్టుకు మీరు పరలోకి వెళ్ళిపోతారా? దానికోసం మీరు ప్రభువుని నమ్మారా? దానికోసం మీరు ప్రభువుని అడుగుతారా? అవేవి వద్దండి. మీరులాగే ఉండండి. మీకు మీరులాగే, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, ఏ స్థితిలోకి వెళ్ళినా సరే. పౌలు గారు ఒక మంచి మాట అంటాడు, ఆ మాట నాకు చాలా ఇష్టం. సంపన్న స్థితిలో ఉండనిరుగుదును, భేద స్థితిలోనూ ఉండనిరుగుదును అంటాడు. సంపన్న స్థితిలో ఉండటం తెలుసట, అంటే రిచ్గా బతికాడు పౌలు గారు. రిచ్గా బతకడం తెలుసు నాకు, కానీ భేదోడుగా బతకడం కూడా నాకు తెలుసు. నాకు రెండూ తెలుసు. కాబట్టి ఈ జీవితం ఎటు తీసుకెళ్తుందో, ఎటు వెళ్తుందో, ఈ అలలో తాకిడి ఎటు కొట్టబడుతుందో, ఎవరు ఏ స్థితిలో ఉండబోతున్నారో మనకు తెలియదు. గొప్ప స్థితికి వెళితే వెళ్ళొచ్చు, తర్వాత కూడా పతనం అవుతాం. ఇప్పుడు శరీరం ఉంది, ఇప్పుడు మనం దిట్టంగా ఉన్నామా లేదా? ఉన్నామా? ఇలాగే ఉంటావా జీవితాంతం? ప్రభువా నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి అన్నాను. ఇప్పుడు అంటే జీవితం అంతా ఇస్తాడా ఆరోగ్యం? అయినా ఏదో ఒక రోజు నా శరీరంలో కణాలన్నీ చచ్చిపోయి, శరీరం వడలిపోయి, అవయవాలలో సత్తువ తగ్గిపోయి, అరుగుదల ఆగిపోయి, నిలబడలేక, కూర్చోలేక, నిద్ర పట్టక, తిన్నది అరగక, పడుకోలేక, పని చెయ్యలేక, ఒకరి మీద ఆధారపడుతూ మంచం పట్టి ఆరోగ్యం అంతా క్షీణించిపోయి చచ్చిపోయే రోజులు మన బతుకులో వస్తాయా రావా? వస్తాయా రావా? రావు అని ఎవడైనా అనగలడా? ఎంత పెద్ద చెట్టు అయినా ఏదో రోజు నేలకి
ఒరగాలి కదా. ఇప్పుడు ఉరుగుతావన్న విషయం అర్థమైనప్పుడు ఇంకేంటి పిచ్చి అంతా మనకి? ప్రభు ఈ కొమ్మ ఇంకా పొడుగైపోవాలి ప్రభు, ఆ కొమ్మ ఇంకా పొడుగైపోవాలి ప్రభు, ఈ వేరు ఇంకా వెళ్ళిపోవాలి ప్రభు. ఓ వెళ్ళిపోని, అది వెళితే వెళ్ళని, దాని మీద నువ్వు ఆశ పెట్టుకోకు. అవనే జరిగేది జరగని. నువ్వు దేవుని నీతిని వెతుకో, ఆయన రాజ్యాన్ని వెతుకు. మధ్యలో నీకు ఏది యాడ్ అయితే అది యాడ్ చేసుకో. అవునా కదా? ఒక ఆయన స్థలం ఉంది, నాకు తెలిసిన స్థలం. అసలు అది ఎందుకు పనికిరాని స్థలం. అది పక్క నుంచి పెద్ద రోడ్డు వెళ్ళిపోయిందట, అంతే. ఇప్పుడు ఏమైపోయింది? ఆ స్థలం కోట్లు పలికేస్తుంది ఇప్పుడు, అంతే. ఒక్కసారిగా డబ్బునుడైపోయాడు. ఇంకేం చేస్తాడు మరి? ఒక్కసారిగా డబ్బునుడైపోయాడు. రోజుకి 500కి 400 కూలికి పోయేవాడు. ఆ ఒక్క స్థలం అమ్మగానే ఒక్క రోజులో లేచిపోయాడు పైకి. అంతే మరి, చెప్పలేము ఒకసారి. అంతే, మట్టి బంగారం అయిపోతుంటుంది, బంగారం మట్టి అయిపోతుంటుంది. ఏదో రోజు మనం మట్టి అయిపోతాం. నువ్వు మట్టి బంగారం అయిపోయినా, బంగారం మట్టి అయిపోయినా, నువ్వు ఎంత గొప్పోడైపోయినా నువ్వు చస్తావా చావా చెప్పు కదా. అందుకనే వీటి మీద దృష్టి పెట్టి ఉప్పొంగిపోవద్దు. కొర్నేలి ధనాన్ని బట్టి అతిశయించలేదు. యోసేపు డబ్బున్నా ఒకలాగే ఉన్నాడు, డబ్బు లేకపోయినా ఒకలాగే ఉన్నాడు. సో మీ పరిస్థితులు కూడా బాగుండొచ్చు, గొప్పోళ్ళు అవ్వచ్చు, ఉన్నత స్థితికి ఎదగొచ్చు. మీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టు కాకుండా రోజు రోజుకి విత్తబడిన నాటబడిన మొక్క ఎలాగైతే వృక్షంగా మారుతుందో అలా మీ పిల్లలు ఎదగొచ్చు, మీరే ఎదగొచ్చు. అంత మాత్రాన మీరు ఇంకేదో ఉందని చెప్పేసి సుఖభోగాల కోసం దేవుణ్ణి అడిగే దుస్థితికి దిగజారొద్దు. అర్థమైందా? అప్పుడప్పుడు నన్ను అంటారు, అన్నయ్య పరీక్షకి వెళ్తున్నాను అన్నయ్య, నీట్ ఎగ్జామ్ రాస్తానని ప్రార్థన చేయను అంటారు. బాగా చదివావా అని అడుగుతాను ముందు అదే అడుగుతాను. బాగా చదివావా? చదివాను అన్నయ్య. సరే, దేవుడు సహాయం చేస్తాడు, వెళ్ళి మంచిగా రాసేసి వచ్చే, అప్పుడు ప్రార్థన చేస్తాను. నేనేమి చదవలేదు, ఈ పెన్న పట్టుకుంటా, ఈ పెన్నకు ప్రార్థన చేయి, ఈ ప్యాడ్ పట్టుకుంటా, దీనికి ప్రార్థన చేయి, అవి పట్టుకెళ్తే ఆయనే రాయించేయాలి. ఆయనే రాయించేయాలంటే ఇంకెవడో సేవకుడిగా ఉన్నాడు, అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోతారు. ఆయన రాయించేస్తే, ఆయన రాయించడు. నువ్వు చదువు. నువ్వు చదివి ఒక ప్రార్థన ఏం చేసుకుంటావు అంటే, తండ్రి నేను కష్టపడి చదివాను, నాకు అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా అన్నీ గుర్తుండేలా సహాయం చేయి ప్రభువా, జ్ఞానం ఈ ప్రభువా, వివేకమే. నేను మంచిగా పాస్ అయ్యి ఒక మంచి ఉద్యోగంలోనో మంచి స్థితిలోనో ఉంటే అప్పుడు కూడా నిన్ను మర్చిపోకుండా, నీ సేవను మర్చిపోకుండా, నీ పరిచర్యను మర్చిపోకుండా ఉండడానికి నాకు కృపను తోడుగా ఉంచు ప్రభు. నేను ఎంత ఎత్తిదిగినా నీ పాదాల చెంత ఉండేలా నాకు అనుగ్రహించు. అలా ప్రార్థించుకో. అర్థమైందా? అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోకు అన్నిని. ఏవి చేయకుండా ప్రభువా ఏలియాకి పడుకుంటే ఆహారం పెట్టావు, నేను కూడా మిద్దె మీద నొలక మంచం వేసుకుని పడుకుంటా, ఆ కాకులను ఏదో పంపించి ఇంగిలైనా పర్లేదు, చిన్నప్పటి నుంచి కాకింగిలి అని అలవాటు అయిపోయింది అని అనుకో. అర్థమైందా? ఇప్పుడు నీ కాకులు కుక్కలు ఏమి తేవు, నీ మొక్కలు నువ్వే తెచ్చుకోవాలి. ఇప్పుడు కాకులంత ఖాళీగా లేవు నీకు తేవడానికి. ఆ సిచ్యువేషన్ వేరు, ఆ సందర్భం వేరు, ఆ సన్నివేశం వేరు. అర్థమైందా? కాబట్టి మీరు భౌతికంగా ఏ స్థితికి వెళ్తారో, ఏమవుతారో అవన్నీ పక్కన పెట్టేయండి. అది అలా జరగనివ్వండి. ఏమో రేపు ఎలా ఉంటుందో మనకి తెలీదు. రేపటిని గురించి ఎవరు కూడా అతిశయించొద్దు. ఈ రోజుని బట్టి కూడా ఎవరు అతిశయించొద్దు. వస్తువులను బట్టి కానీ, గుర్రములను బట్టి కానీ, రథములను బట్టి కానీ, వెండిని బట్టి కానీ, బంగారాన్ని బట్టి కానీ అతిశయించకండి. అవి తుస్మని ఎగిరిపోతాయి. ఎప్పుడు ఎగిరిపోతాయి తెలీదు. ఇప్పుడు వరదలు వచ్చాయి, దేవుని కృప వల్ల మన ప్రాంతం బాగుంది. కానీ భద్రాచలం పరిసర ప్రాంతాలు, సకినేటిపల్లి, అంతర్వేదిపాలెం పరిసర ప్రాంతాలు, లంక గ్రామాలు కొన్ని మన సహోదరులు కూడా ఉంటారు. నేను వారి కొరకు కూడా నేను రాత్రి నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను, తండ్రి వారికి ఏ అపాయం కలగకుండా కాపాడు ప్రభు అని. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో పాపం. వాళ్ళకి గింజలు ఉండవు తినడానికి, బియ్యం అన్నీ తడిచిపోతాయి, ఇంట్లో వస్తువులన్నీ పోతాయి, ఫ్రిడ్జు అన్నీ నాశనం అయిపోతాయి, పరుపు అంటారా ఇంక అసలు పనిచేయదు, మంచాలు పనిచేయు, వంట పాత్రలో మట్టి చేరిపోతాయి, చంటి పిల్లలకు పాలు దొరకవు, గర్భిణీ స్త్రీలకైతే ఇంకా ఇబ్బంది. అలా ఎంత బాధపడతారో చూడండి. మేడ మీదకి ఎక్కి కూర్చున్నారు భద్రాచలంలో కొన్ని చోట్ల. నీకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటే ఉపయోగం ఏముంది? నిన్న ఎక్కడో మన తమ్ముడు ఏనుగు లంకలో ఉంటాడు రమేష్, తను వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో సినిమా నిర్మాత ఉన్నాడని చెప్తున్నాడు, బన్నీవాసు అతని పేరు. అతనో కాదో నాకు తెలియదు, కానీ అల్లు అరవింద్ గారితో ఉంటాడు అతను అనుకున్నాను నేను. సో అతనే అనుకున్న పడవలో వస్తున్నాడు. ఇంకెవరైనా ఒకటే కదా, సినిమా నిర్మాత అయితే ఏంటి,
ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, వరద వచ్చిన తర్వాత మేడెక్కామనుకోండి ఇంక ఏంటి దిక్కు దారి లేదు, వర్షంలో తడవాలి అలాగా. పసిపిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎన్ని పాటలు పడతారో, ఎంత బాధ అది. ఒక పక్క బిడ్డ గొడుగు ఉందే ఒక లెక్క, గొడుగు లేకపోతే పసిబిడ్డను తడిపేస్తుంటే జ్వరాలు వచ్చేస్తాయి, వాళ్ళకి జలుబులు వచ్చేస్తాయి, దిగడానికి అవ్వదు. ఆ మేడ మీద తల దాచుకోవాలి, ఎందుకంటే కిందంతా వాటర్ వచ్చేసి ఉంటుంది. ఎంత కర్మ అనుభవించేస్తారంటే, ఎంత బాధ అనిపించేస్తారంటే. అప్పుడు నీ బంగారం లెక్కలోకి వస్తుందా, నీ ఆస్తి లెక్కలోకి వస్తుందా, నీ వెండి లెక్కలోకి వస్తుందా? ఒక పులిహోర పొట్లం దొరికితే చాలనిపిస్తుంది. కింద ఎన్ని కాసులు బంగారం ఉందో, ఆ బీరువాలో అది ఏముందో ఏమి రాదు. డబ్బులు ఉంటే తడిచిపోతాయి, ఎందుకు పని చేయవు. ఇంకా వరదలో డబ్బు తడిచిపోయింది అనుకోండి, పని చేస్తుందా? పని చేయదు, బురద బురద అయిపోద్ది. అలాంటి బతుకు వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, తండ్రి నువ్వు తప్ప వేరే దిక్కు మాకు లేదు ప్రభు. ఆస్తులు ఏంది అతిశయించాం, అంతస్తులు ఏంది అతిశయించాం, వెండి ఏంది అతిశయించాం, బంగారం ఏంది అతిశయించాం, ఈ మేడ మిద్దెలు ఎందు అంతస్తులు ఎందు అతిశయించాం. ఇవేవి మాకు శాశ్వతాలు కావు ప్రభు. 1986లో వచ్చిందట గోదావరి ఇలాగా, ఎన్టీ రామారావు గారి టైంలో. మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటున్నారు. అది ఇంకా ఉధృతం అయిపోయింది అనుకోండి, ఏం చేయగలం? పైనుంచి కురిసేది అలా కురుస్తానే ఉందనుకోండి, ఆగకుండా ఏం చేయగలం? ఏం చేయలేము. అప్పుడు మనకు కావాల్సింది గుప్పుడు మెతుకులే, కార్లు మేడలో మిద్దెలు కాదు. ఏం కావాలి అప్పుడు? గుప్పుడు మెతుకులు. ఒక పులిహోర పొట్టలు ఎవడన్నా పెడితే బాగుండు అనిపిస్తుంది. అప్పుడు మనం పెరగలేదా అనం అంటావా? పెరగలేదేటి, కూర ఏది ఏంటి, ఒట్టి చారు వేసారేంటి, సాంబార్ వేసారేంటి అంటారు. అప్పుడు ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అనం. ఇంకా ఉప్పు మాట దేవుడెరుగు, పెరుగు మాట దేవుడెరుగు. ఆ కాసింత కడుపుకి అన్నం దొరికితే చాలు, ఒక్క ముద్ద అన్నం దొరికితే చాలు. ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలిసే ఈరోజు స్టిల్. ఇప్పుడు వీలైతే వాళ్ళకి సహాయపడదాం. ఎంతమంది అన్నం కోసం ఎదురు చూస్తున్నారో, పడవల మీద వెళ్ళి వాళ్ళకి కొంతమందికి పొట్లాలు ఇచ్చొస్తున్నారు, కొంతమందికి అయితే ఇంకేమీ లేదు. లంక గ్రామాలు చాలా మునిగిపోయాయి. ఇప్పుడు ఆలోచించండి, ప్రభువా నీవు తోడుండని ఎడల ఈ లోకంలో నాకేమున్నా వ్యర్థమే. 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, 3వ అంతస్తులో ఎక్కువ కూర్చున్నాను, 2 అంతస్తులోనూ వరద ఉంది. ఇప్పుడు ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. అంటే ఎన్నాళ్ళు నేను అతిశయించిన 3 అంతస్తుల బిల్డింగ్ ఇప్పుడు నాకు ఏమైనా ఉపయోగపడిందా? అందులోని వస్తువులు ఉపయోగపడ్డా? దస్తావేజులతో సహా మట్టి కొట్టుకుపోతాయి. అప్పుడప్పుడు అంటారు చూడండి, మట్టి కొట్టుకుపోయాడు అంటారు చూడండి, అదే దాని అర్థం. అప్పుడు ఏంటి మనకి దిక్కెవరు? దేవుడి దిక్కు. ఇప్పుడు అలాంటి స్థితిలో మనం ఏం కోరుకుంటాం తెలుసా? ప్రభా ప్రాణాలు నిలబడితే చాలు ప్రభా, బతికితే మళ్ళీ సంపాదించుకుంటాం. కానీ ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు ఇప్పుడే గుర్తురావు, ఆ మాటలు రావు ఇప్పుడు మనకి. ప్రభా మేడ కావాలి ప్రభా అంటాం. ఉన్నదానితో తృప్తి పడదాం. ఏ సమయానికి ఎలా ఉంటామో ఎవరికి తెలీదు. ఉన్నదానితో తృప్తి పడదాం, సంతోషపడదాం, ఆనందపడదాం, దేవుని స్తుతిద్దాం. పిల్లలు బాగా చదివించుకోండి, రేపు పొద్దునాలు గొప్పోళ్ళు అయితే మీరు కూడా ఆటోమేటిక్గా గొప్పోళ్ళు అయిపోతారు. వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తే మిమ్మల్ని కూడా మంచిగానే చూసుకుంటారు. వాళ్ళ వ్యాపారాలు కలిసి వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా మీరు గొప్పోళ్ళు అవుతారు. నా కళ్ళ ముందు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా అన్నయ్యతో వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు. మా అన్న దగ్గర 500, 1000 రూపాయలు అప్పు పట్టుకెళ్ళిన వాళ్ళు ఈరోజు కోట్లు సంపాదించి పడేశారు. కోట్లు. అసలు అలా సంపాదిస్తారన్న ఆలోచన ఎవరికి ఉండకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా ఒక 100 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు పై మాటే ఉంటుంది. అలా చాలామంది మా ఊళ్ళోనే బోలెడంత మంది ఉన్నారు కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు. కానీ వాళ్ళు దేవుల్లో ఉండరు కనుక వాళ్ళకి ఏదో తెలియని అతిశయం, అహంకారం ఉండొచ్చు. కానీ మనం కొర్నేలిలా ఉండాలి, గట్టిగా మాట్లాడితే లాజర్లా కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ధనవంతుల్లా మాత్రం ఉండకూడదు. కొర్నేలిలా ఉండండి, గట్టిగా మాడితే లాజర్లా ఉండడానికి కూడా రెడీ అయిపోండి. ఏమో నాకు తెలిసి లాజర్ గారు కూడా ఒకప్పుడు బాగానే బతుకుంటారు ఆయన. కానీ కురుపులు వచ్చేస్తాయని, కుక్కలు వచ్చి కురుపులు నాకుతాయని, ధనవంతుడి ఇంటి వాకిటి పడి ఉంటారని ఎప్పుడు ఊహించి ఉండడు. చెప్పలేము లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. అయితే గొప్ప అయిపోవచ్చు, లేకపోతే భేద అయిపోవచ్చు. చివరికి ఎప్పటికైనా మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? జీరోకే వెళ్తాం. గొప్ప అయినా జీరోకే వెళ్తాం, భేదైనా జీరోకే వెళ్తాం. కాబట్టి దేవుని కృపలో వర్ధిల్లండి. మీ అవసరాలు దేవుడు గుర్తిస్తాడు, తప్పక మీకు సహాయం చేస్తాడు. ఒకటే మాట మీ చెవుల్లో మారుమోగనివ్వండి, నా దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు. అదే 37వ కీర్తనలో ఒక మాట అంటాడు,
25వ చూడండి ఎంత బాగుందో. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడబడటం కానీ, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు కదా. నా నీతిని నా రాజ్యాన్ని, నీతిమంతులు విడువబడటం కానీ వారి సంతానం అడుక్కు తింటం కానీ నేను ఎప్పుడు చూడలేదన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప మాట అది. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలోడినైపోయాను, నా జీవితకాలం మొత్తంలో నీతిమంతుల్ని దేవుడు విడిచిపెట్టడం నా జీవితంలో చూడలేదు. వాళ్ళు ఎదిగారు, వాళ్ళు మువ్వవేయుదురట, వర్ధిల్లుతారట, వాళ్ళు ఇంకా ఖర్జూర వృక్షము వలె మువ్వు వేస్తారట. వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు వర్ధిల్లుతారు, వాళ్ళు ఇంకా వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయి, వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు. వారి సంతానం భిక్షమెత్తటం నేను ఎప్పుడూ చూడలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చిచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షణ గలవారై ఉండకండి. ఇప్పుడు నువ్వు మనందరం ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవుడిని ఏం చేద్దాం? మహిమపరుద్దాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుడిని మహిమపరచు. మధ్యలో నీకేమైనా యాడ్ అయ్యాయా? అవని. పోయాయా? పోనీ. కలిసి వచ్చాయా? రాని. పోయాయా? పోనీ. యెహోవా ఇచ్చెను అంతే. ఆ విశ్వాసంలో కొనసాగండి, కానీ భోగాల కోసం మాత్రం ఏనాడు దేవుణ్ణి అడక్కండి. సుఖభోగాల కోసం అడక్కండి. అవసరాలు అంటారా? అడగండి. ఆయన చిత్తానుసారంగా అడగండి. అవసరాల కోసం అడగండి. ప్రభువా, నా పరిస్థితి ఇది ప్రభువా, నీవు ఎరిగి ఉన్నావు ప్రభువా, నా పరిస్థితిని జ్ఞాపకం ఉంచుకో ప్రభువా, సర్వైవ్ అవ్వలేకపోతున్నాను, ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను, ఈ శోధన భరించలేకపోతున్నాను, ఈ శ్రమ భరించలేకపోతున్నాను, ఈ దుఃఖాన్ని ఓర్చుకోలేకపోతున్నాను, తండ్రి నాకు సహాయం చేయి ప్రభువా, ఈ విషయంలో నీ చిత్తమైతే. అది న్యాయమైన ప్రార్థన. అంతేగాని అన్నీ ఉన్నా కూడా ఇంకా ఆకాశానికి ముడేస్తాను ప్రభువా కొండను అని అడగడం, అది సుఖభోగాల కోసం అడగటమే. అది నీకు దేవుని వలన అనుగ్రహింపబడనుగాక బడదు. అర్థమవుతుందా? కాబట్టి సుఖభోగాల కోసం అడిగి దేవుడికి శత్రువు అవ్వద్దు. అప్పారావు కొడుకు కోసం ప్రార్థన చేశాం, తండ్రి నీ చిత్తమైతే ఈ బిడ్డను మరల క్షేమంగా మా మధ్యలోకి తీసుకునిరా. అంత మాత్రమే కాదు, సహాయం కూడా చేశాం. సో దేవుని కృప, ప్రస్తుతానికి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు, ఆనందంగానే ఉన్నాడు, వాళ్ళ కుటుంబంలో ఉన్నాడు. ఇంకెంతకాలం వాడు అలా ఆనందంగా ఉంటాడో ఏమో. వాడు పెరిగి పెద్ద వాడు గొప్ప సేవకుడు అయిపోతాడేమో, ఎవరికి తెలీదు, ఏం తెలీదు. ఆ రోజు వైద్యుడు అనడం కష్టమండి, రోజులు తీసుకెళ్ళిపోండి అన్నాడు, కానీ ఇప్పటికీ బిడ్డ బాగున్నాడు కదా. దేవునికి మహిమ. ఎంతోమంది పిల్లలు అప్పారావు కుమారుడు కోసం సాయం చేశారు, ఎంతోమంది పిల్లలు. ఆ బిడ్డ బాగుండాలి, చిన్నపిల్లాడు, అన్యం పుణ్యం ఎరగని వయసు. సో దేవుని మహాదయ వల్ల ఆ బిడ్డ నిలబడ్డాడు ప్రస్తుతానికి. సో లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. అవసరం వేరు, అత్యాశ వేరు. ప్రభువా నీ తోడు, నీ దయ నాకు ఎప్పుడు కావాలి ప్రభువా. నుంచి ఇదిగో ప్రభా పలానా పని చేసుకుంటున్నాను, నీ సహాయం అనుగ్రహించు. నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు ఆహారం ఇచ్చినందుకు నీకు. నిన్న మధ్యాహ్నమే నేను నా భార్యతో చెప్పా, చూడండి మనం హాయిగా భోజనం చేస్తున్నాం, కానీ ఎంతోమందికి వరదల్లో భోజనం లేదు. నిజంగా వాళ్ళకి సహాయపడాలి. దేవుడు మనకి ఈ స్థితిని ఇచ్చాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండకపోవచ్చు, మనం మాత్రం నిలకడగా ఉందాం, స్థిరులుగా ఉందాం, ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులమై ఉందాం. దేవుని కొరకు నేను పిలువబడ్డానన్న సత్యాన్ని గుర్తిద్దాం, ఆయన పనిలో వాడబడదాం, ఆయన పని కొరకు వాడబడదాం, నమ్మకస్తులుగా ఆయన పరిచర్యలో ఉందాం, చావు వరకు విశ్వాసాన్ని బలంగా కాపాడుకుందాం. అలాంటి ధన్యత దేవుడు ప్రతి కుటుంబానికి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, వాస్తవాలు విశ్లేషణ చేస్తున్నాను తండ్రి. మీ గ్రంథంలో నుండి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. ఎవరిని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, మీ కృపను తోడుగా ఉంచి నడిపిస్తున్న దేవుడు తండ్రి. ప్రతి కుటుంబానికి మీ కాపుదల ప్రసాదించండి తండ్రి. జ్ఞానముతో నింపినందుకు, వివేకముతో నింపినందుకు స్తోత్రం ప్రభా. ప్రభా మా భోగముల కొరకు కాక మీ నీతిని వెతుకుతూ
మీ రాజ్యంలో, రాజ్య విస్తరణలో, మీ పనిలో, ఆత్మల సంపాదనలో కొనసాగుతూ ప్రభా మీరు మాకు అనుగ్రహించిన దాని యందు అతిశయించక మిమ్మును బట్టి అతిశయిస్తూ, మాకేమున్నా లేకపోయినా, మేము గొప్పవాళ్ళమైనా కాకపోయినా, సంపన్నులమైనా భేదవారివైనా, ఏ స్థితిలో ఉన్నా కలిగి ఉన్న వాటిని బట్టి తృప్తి పొందుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, మీ నామాన్ని మహిమపరుస్తూ ముందుకు కొనసాగడానికి, మీతో వైరంగాక మీతో స్నేహం కలిగి ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని వేడుకుంటూ, అలాగే ఎవరైతే వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారో ప్రతి కుటుంబానికి మీ కాపుదల ప్రసాదించమని, ప్రభా మీ చిత్తానుసారముగా వారిని నిలువబెట్టమని, ప్రభా ప్రతి అపాయం నుండి వారిని తప్పించి ప్రభా మరలా మిమ్మల్ని స్తుతించగలిగే భాగ్యాన్ని నా బిడ్డలందరికీ అనుగ్రహించమని, మీ చిత్తమైతే వారికి ప్రభా తోడుగా నిలబడడానికి అనేక మంది సహోదరులను లేవనెత్తమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.